హలో అండి. ఈరోజు దీపావళి కదా! అందుకే కొంచెం తొందరగా లేచాను. టైం 4 కావస్తుంది. పిల్లలు లేచేసరికి గబగబా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే పని పూర్తవుతుంది. ఎందుకంటే వాళ్ళు లేచాక పని కానివ్వరు కదండీ. కాకపోతే నాకు ఇల్లు ఊడ్చి తుడిచేసరికి గంట పైగా పట్టిందండి. ఎందుకంటే నైట్ పిల్లలన్నీ ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తెచ్చి హాల్‌లో పరిచేస్తారండి. మార్నింగ్ అవన్నీ ఎక్కడ పెట్టాల్సినవన్నీ అక్కడ పెట్టేసి, అంతా సర్దేసి, ఇల్లు ఊడ్చి తుడిచేసరికి నాకు మాక్సిమం గంట పడుతుందండి. నాకు దీపావళి అంటే చాలా ఇష్టమండి. ఆ దీపాల అలంకరణ, వాటిలో నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ, దాన్నంతటిని చూస్తూ ఉంటే మనసుకి ఏదో ప్రశాంతత, ఏదో ఆనందం అనిపిస్తుందండి. మీకు దీపావళి అంటే ఎందుకు ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మర్చిపోకండి. ఫస్ట్ ఇంట్లో పని కంప్లీట్ అయిందంటే, ఇక బయట వాకిలి ఊడ్చే పనులన్నీ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ ఇల్లంతా నీట్‌గా చేసేసుకుంటాను. చెప్పాను కదండీ! మా వాకిలి కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాకిలి ఇంటికి ఒక సైడ్ మాత్రమే. ఇంకా ఇంటి చుట్టూ 3 సైడ్‌లు ఉంటుంది గదా! ఆ వాకిలంతా ఊడ్చి, కడిగేసరికి ఖచ్చితంగా టైం పడుతుంది గదండీ! నాకైతే టైం బాగానే పట్టింది. ఎర్లీ మార్నింగ్ గదండీ! ఎలాంటి వాహనాల సౌండ్స్ లేకుండా వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉందండి. ఈ పని పూర్తయితే ఇక స్నానాధికాలు కానిచ్చేసి పూజా కార్యక్రమాలు మొదలుపెడితే సరిపోతుందండి. మనమందరం కూడా పూజ చేసేటప్పుడు ఎక్కువగా శ్లోకాలు చెప్తూనే ఉంటాం కదండీ! అలాగే నేను కూడా పూజ చేసేటప్పుడు ఎక్కువగా శ్లోకాలు చెప్తూనే, చదువుతూనే పూజా కార్యక్రమం చేస్తూ ఉంటానండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే శ్రీ సరస్వతి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భద్రకాళీ శరణం మమ. భద్రకాళీ శరణం మమ. భద్రకాళీ శరణం మమ. నేను వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తానండి. ఎందుకంటే నాకు ఆమె మీద ఒక అపారమైన నమ్మకం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా తను నన్ను గట్టెక్కిస్తుందన్న నమ్మకం. అలాంటి సంఘటనలు ఇప్పటివరకు నా జీవితంలో 2 జరిగాయండి. ఇంకెప్పుడైనా భద్రకాళి అమ్మవారి గురించి వీడియో చేస్తాను కదా! అందులో ఆ సంఘటనల గురించి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మీకు అనిపించొచ్చు ఎందుకంత నమ్మకం అని. నేను ఒక్కటే మాట చెప్తానండి. అద్భుతం జరిగింది కాబట్టి నేను నమ్మలేదు. నేను ఆమెను మనసారా నమ్మాను కాబట్టి అద్భుతం జరిగిందండి. భద్రకాళీ శరణం మమ. భద్రకాళీ శరణం మమ. Mameloro వన్నాయి. ఓకే స్టార్ట్. ఇంకా స్టార్ట్ చేయలే.
పక్షుల కిచకిచలతోటి ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది కదండి. మీకు వినిపిస్తుందా మా చెట్ల మీద ఉన్న పిచ్చుకల అరుపులు? యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాచ్చ తులసిత్వం నమామ్యహం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాచ్చ తులసిత్వం నమామ్యహం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాచ్చ తులసిత్వం నమామ్యహం. మనమందరం కార్తీక మాసంలో తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి. అప్పుడు తులసికోట దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఓం తులసీదాత్రి సహిత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః, ఓం తులసీదాత్రి సహిత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి. కార్తీక మాసంలో వత్తులు చేసేటప్పుడు దూదిని అరచేతిలో వేసుకొని తాల్చకూడదంటారండి మా ఇంట్లో అయితే ఇంకొక వీడియోలో నేను కార్తీక మాసంలో ఒత్తులు ఎలా చేస్తానో ఒక వీడియో చేసి పెడతాను చూడండి. అయితే అరచేతిలో మాత్రం వేసుకొని దూదిని పెట్టి తాల్చి వత్తులు చేయకూడదని అంటారు. ఈ దీపావళి రోజు మీరెలా మీ ఇంట్లో దీపావళి పండుగ జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంటి చుట్టూ కొంచెం చెట్లు ఎక్కువగా ఉంటాయండి, అందుకనే పక్షుల అరుపులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాకైతే ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించినట్టు అనిపిస్తుంది. ఇంతలో మా ఇంట్లో పనిచేసే ఆంటీ వచ్చిందండి, నన్ను పిలిచింది. కాకపోతే పూజలో ఉన్నాను కదా అని నేను మాట్లాడకపోయేసరికి నేను మౌనవ్రతం పాటిస్తున్నానని అనుకుందంట. లేనండి పొద్దుగా కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తులు ఉంటాయి కదండి. అందులో మా వారివి 365, నావి 365, మా బాబువి 365, అలాగే మా పాపవి 365 కూడా నేనే చేసి తులసికోట దగ్గర మాత్రమే వెలిగిస్తానండి. అంటే ఇది ఎప్పటి నుంచో నేను తులసికోట దగ్గరనే వెలిగిస్తాను. పెళ్ళికి ముందు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో తులసికోట దగ్గరనే వెలిగించేదాన్నండి. సో అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నాను. కాకపోతే పొద్దుట అంటే సూర్యోదయానికన్నా ముందు తులసికోట దగ్గర 365 ఒత్తులు అందరం వెలిగించిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ ఉసిరి దీపాలు ఉంటాయి కదా, అవి ఉసిరి దీపాలు పెడతామండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. టపాసులు కాల్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా టపాసులు కాల్చండి.